ఈ వీడియో అనేది నేను ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఆర్ఎస్ గురూజీ ఛానెల్‌లో కూడా పెట్టాను. ఇప్పుడు ఇలా కాకుండా సేమ్ ఇలాగే వస్తది. దాని బ్యాక్ సైడ్‌లో టెక్స్ట్ యానిమేషన్ ఉంటది. చాలా బాగుంటది. నేను చూపిస్తాను మీకు. ఎలా ఉందో మీరు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇలాంటివి కాబట్టి మళ్ళీ చేసిన చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది డెఫినెట్‌లీ అయితే కామెంట్ చేయండి. ఇది నేను ఫుల్ స్క్రీన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేయాలని అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు చాలా మంది డౌట్ అయితే ఉంటది. ఇందులో మొత్తం 6 లెటర్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మహేష్ అనే నేమ్ ఉంది కాబట్టి అందులో 6 లెటర్ అయితే యూజ్ చేసిన. ఒకవేళ మీ దగ్గర 5 లీటర్, 3 లీటర్ అలాంటి డౌట్స్ అయితే చాలా ఉంటది. దానికి కూడా నేను కొన్ని ఇదైతే చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోనికి చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే. ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్ని మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. ఓపెన్ చేస్తే మనకైతే స్టార్టింగ్‌లో అయితే ఇలాగైతే ఉంటది. ఓకే. ఇలాగైతే ఉన్నప్పుడు ఫస్ట్ అయితే కెమెరా ఉంటది. ఇది అవసరం లేదు. నేను ఎండింగ్‌లో చెప్పేస్తాను దాని గురించి. అది కొంచెం వైబ్రేషన్ టైప్‌లో ఉంటది. అంటే షేక్ టైప్‌లో ఉంటది అంతే. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా స్టార్టింగ్‌లో ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి. నేను ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను. ఇది కొంచెం వేరేలాగా ఉంటది. ఎందుకంటే కింద మనకు లెటర్ అనేది మహేష్ అనే నేమ్ కూడా వస్తది. ఇప్పుడు ఇందులో అయితే మొత్తం 6 గ్రూప్స్ ఉన్నాయి. చాలామందికి 7, 8, 9, 10 గ్రూప్స్ కూడా ఉంటది. అప్పుడు మీకు వేరే దారి లేదు. ఫోటో సైజ్ తక్కువ చేసుకోవడం. ఓకే. దానికంటే వేరే దారి అయితే మనకైతే అస్సలు లేదు. ఓకే. ఒకవేళ ఫోటో తక్కువ ఉంటే బీట్‌కి ఎలా మ్యాచింగ్ చేయాలో అనేది చెప్తాను మీకు. ఎగ్జాంపుల్‌గా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువ ఉంటే గ్రూప్ ఆల్రెడీ దగ్గర చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రూప్ అనేది కొంచెం స్పేస్ అనేది ఉంది. ఒకవేళ ఒక 10 లీటర్ వరకు ఉంటే దీన్ని మీరు ఇలా దగ్గర తీసుకోవాలి. ఓకే. ఈ దగ్గర కూడా తీసుకోవాలి. దాంతో పాటు పైన సైజ్ కూడా తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఎక్స్‌ట్రా ఫోటోస్ రావాలి కదా! ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా 6 ఫోటోసే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఇక్కడ 6 గ్రూప్స్ ఉన్నాయి. సెంటర్‌లో వచ్చేసిన. ఓకే. ఇప్పుడు 7, 8 గ్రూప్స్ పెడదాం. దీని సైజ్ తక్కువ చేసిన ఇలా. కింద మనకు ఆ లెటర్ అనేది కనిపిస్తుంది. నేమ్ అనేది దాన్ని హైడ్ చేసేద్దాం. అది తర్వాత పెడదాం మనం. ఓకే. తక్కువ ఉంటే కూడా మీరు అడ్జస్ట్‌మెంటే చేసుకోవాలి దీన్ని. ఎగ్జాంపుల్‌గా తక్కువ చేస్తున్నా చూడండి. మాక్సిమం 10 లీటర్ వరకు యాడ్ చేయండి. దానికంటే ఎక్కువ ఏం వద్దు. ఏమైనా మీకు మంచి నేమ్ ఏమైనా ఉంటే మీ నేమ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఫోటోస్ అయితే కనిపిస్తూనే ఉంటది. డూప్లికేట్ చేస్తున్నాను దీన్ని. ఇలా. ఓకే. ఎగ్జాంపుల్‌గా 7 పెట్టాను. 8 కూడా వస్తది. ఇంకా కొంచెం తక్కువ చేస్తా. ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు. ఇప్పుడు ఈ లెటర్‌ని పైన తీసుకుంటున్నా. ఈ నేమ్ అయితే ఉంటది. ఓకే. కానీ ఇక్కడ మనకు చూసుకుంటే నేమ్ అనేది ఇక్కడ 6 లెటర్ ఉంది. ఎక్కువ పెడదాం. ఇంకా 7 కాబట్టి ఎగ్జాంపుల్‌గా ఎక్స్‌ట్రాగా పెట్టాను. ఇప్పుడు దీన్ని మనమైతే ఇక్కడ మనకు స్పేస్ అనేది కొంచెం దగ్గర తీసుకుందాం. టెక్స్ట్‌ది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ స్పేస్ అయితే కొంచెం దగ్గర తీసుకున్నాం. ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి లెటర్ స్పేసింగ్‌లోకెళ్తే ఇక్కడ మీకు లెటర్ స్పేస్ అనేది కొంచెం ఇలా దగ్గర తీసుకోవచ్చు. మీ లెటర్‌ని బట్టి. అంటే మీ ఫోటో బట్టి. ఓకే. ఇలా. సైజ్ ఫోటోస్ ఇంకా తక్కువ చేసినా ఈ లెటర్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువ చేస్తా. ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది. ఈ కీ ఫ్రేమ్‌ని రిమూవ్ చేద్దాం. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉందది. ఓకే. ఇలా. కరెక్ట్‌గా ఫోటో దగ్గర పెట్టేసిన. ఇప్పుడు ఏదైతే నేమ్ ఉందో దాన్ని ఈ ఫోటో కింద డౌన్‌లో తీసుకొద్దాం. ఇప్పుడు కరెక్ట్‌గా మన ఫోటో ఎలాగైతే ఫేడ్ అవుతుందో ఆటోమేటిక్‌గా టెక్స్ట్ కూడా ఆటోమేటిక్‌గా ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా. లాస్ట్‌లో ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటోగ్రఫీ అని ఒక టెక్స్ట్ అయితే అటాచ్‌మెంట్ చేసిన. ఇది మీకు అంత అవసరం కూడా ఉండకపోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఫేవరెట్ ఏదైనా ఉంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో అది పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా పెట్టాను. ఫోటోగ్రఫీ ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఎగ్జాంపుల్‌గా ఫోటోగ్రఫీ పెట్టేసిన. ఓకే. ఇక్కడ లాస్ట్‌లో మాత్రం లెటర్ కూడా సైజ్ తక్కువ చేసుకోవాలి మీరు. ఈ టెక్స్ట్ స్పేసింగ్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. లెటర్ స్పేసింగ్‌లోకెళ్ళి ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీని దగ్గర తీసుకోండి ఇలా. ఓకే. ఇలా దగ్గర వచ్చేస్తది. కర్వ్ యాడ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్‌గా వచ్చేస్తది చూడండి. ఇలా. వచ్చింది. అంతే. దాని తర్వాత మీరు సేవ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను బ్లాక్ అండ్ వైట్‌లో. అది కావాలంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు.